శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమ. ముండకోపనిషత్తులో ఉన్నటువంటి 3 ముండకాలలో ప్రతి ముండకంలో 2 ఖండాలలో మనం మొదటి ముండకంలో ఉన్నటువంటి 2 ఖండాలని పూర్తి చేసుకున్నాం. అంటే మొదటి ముండకాన్ని పూర్తి చేసుకుని ఇప్పుడు 2వ ముండకంలోకి ప్రవేశిస్తున్నాం. 2వ ముండకంలో కూడా ప్రథమ ఖండంలోకి ప్రవేశిస్తున్నాం. జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదుల వారి యొక్క ఆచారం ప్రకారం 2వ ముండకానికి ముందు ఒక సంబంధ భాష్యాన్ని చెప్తున్నారు, రాస్తున్నారు. ఏమంటున్నారు? అపర విద్యాయాః సర్వం కార్యం ఉక్తం. అపర విద్య చేత సాధించబడేటటువంటి కార్యమంతా చెప్పబడింది. ఎక్కడ? ప్రథమ ముండకంలో సవివరంగా చెప్పారు. దానివల్ల ఫలితాలు కూడా చెప్పారు. చివరికి ఏం చెప్పారు? పరీక్ష లోకాన్ కర్మచితాన్, కర్మల చేత సంపాదించుకోబడినటువంటి లోకాలని నువ్వు జాగ్రత్తగా పరిశీలించుకొని అక్షర పరబ్రహ్మని ఆశ్రయించు అని చెప్పారు. అదే చెప్తున్నారు. అపర విద్యాయాః సర్వం కార్యం ఉక్తం సహాచ సంసారః. ఆ కార్యం ఏమిటి అంటే అదే సంసారః. అపర విద్య యొక్క కార్యం సంసారం. యత్సారః అదే అపర విద్య, ఆ కార్యమే సారంగా గలది. యస్మాత్ మూలాద్ అక్షరాత్ సంభవతి. ఈ సంసారం దేని నుంచి సంభవించుతున్నది అంటే యత్ సంసార సహాచ సంసార. ఈ సంసారమే యత్ సారః, ఏ అక్షర పురుషాఖ్యమైనటువంటి తత్వమే సారంగా గలదో, యస్మాత్ మూలాద్ అక్షరాత్ సంభవతి. సాధారణంగా ప్రతి వస్తువు ఒక మూలం నుంచే జన్మించాలి. ఈ సంసారం అనేది దేని నుంచి జన్మించింది? మూలమైన అక్షర పరబ్రహ్మ నుంచే జన్మించింది. అది కూడా చెప్పారు. సాలెపురుగు తనలో నుంచి ఏ విధంగా దారాలను బయటకు తీస్తుందో అనే దృష్టాంతాలతో సహా చెప్పారు. అదిగో అటువంటి ఆ పరబ్రహ్మ నుంచి వచ్చినటువంటి ఈ సంసారం సంభవతి. ఇంకా ఏం చేస్తుంది? అక్షరాత్ సంభవతి యస్మిన్ చ ప్రలీయతే. దేని నుంచి పుట్టుకొచ్చిందో మళ్ళీ దాంట్లోనే ప్రలీయతే, లీనమైపోతుంది. తతు, అది ఆ మూలమైనది అక్షరం పురుషాఖ్యం. పురుష అని దానికి పేరు. పురుషయతే ఇది పురుష, పూర్ణత్వాత్ పురుష. 2 రకాల అర్థం, అందులో పెద్ద విశేషం ఏం లేదు. ఇదంతా ఒక పురం. ఈ పురంలో క్షయించి ఉన్నది అంటే పురం అంతా వ్యాపించి ఉన్నది. ఎలాగా? ఆభరణం ఒక నెక్లెస్ తీసుకుంటే నెక్లెస్ని అంతటినీ వ్యాపించి ఉన్నది బంగారం. అలాగే ఈ అండపిండ బ్రహ్మాండాన్ని అంతటినీ వ్యాపించి ఉన్నది అక్షర పురుషాక్ష సత్యం.
అంతటా పురిశయనాథ్, అంతటా శయనించి ఉంది. శయనించి ఉండటం అంటే వ్యాపించి ఉంది. పూర్ణత్వ సంపూర్ణం, ఇంక అదే పూర్ణం, ఇంకొకటి పూర్ణం లేదు. ఇది కూడా పూర్ణంలాగా కనిపిస్తుంది, కానీ పూర్ణం కాదు, అదే పూర్ణం. అది నిరూపించారు మనకి. అదిగో అటువంటి ప్రలీయతే, యస్మించ ప్రలీయతే తత్ అక్షరం పురుషాఖ్యం సత్యం, అది సత్యము. ఇదే అడిగాడు ఆ శౌనక మహర్షి, ఏమని? యస్మిన్ భగవన్ కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఇతి అని అడిగాడు. ఇదే ఈ సర్వం, ఏది? ఈ పురుషాఖ్య అక్షరమైన పురుషాఖ్యమైన సత్యం ఏదైతే ఉన్నదో, ఇక్కడ మనకు వెంటనే అనుమానం వస్తుంది. ఇది అక్షరం పురుషాఖ్యం సత్యం అన్నారు కదా, ఇంతకుముందు ఏం చెప్పారు? తదేతత్ సత్యం మంత్రేషు కర్మాణి కవయో యాని అపశ్యన్ను తాని త్రేతాయాం బహుధా సంతతాని. మూడు వేదాలు ఋగ్యజుసామాల యొక్క కలయికలో అనేకములైనటువంటి వ్యాపించి ఉన్నటువంటి ఆ కర్మని మంత్రములలో ఉన్న కర్మలలో చెప్పారు. దేన్నైతే చెప్పారో అదే సత్యం. అది మంత్రాల్లో వ్యాపించి ఉన్నది. తాన్ని ఆచరథ నిత్యం, ఆ కర్మల్ని మీరు నిత్యం ఆచరించండి. ఎలాగ? ఎటువంటి వాళ్ళే? సత్యకామాహ ఏష పంథ సుకృతస్య లోకే అని ఇంతకుముందు ప్రథమ ముండకంలో చెప్పారు. అక్కడ దాన్నే ఆ కవులు దేనిని దర్శించారో, ఏ కర్మల స్వరూపాన్ని దర్శించారో అది సత్యం అని అక్కడ చెప్పారు. మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు ఇలాగా అంటే ఇందులో వైరుధ్యం ఏమీ లేదు. ఎలాగా? ఆ మంత్రాల్లో చెప్పబడినటువంటి సత్యమే, ఆ ఫలితాన్ని ఇచ్చేటటువంటి సత్యమే ఇది సత్యము. ఈ సత్యం ఉంటేనే అది సత్యం అనిపించుకోబడుతుంది. పురుషాఖ్యం అని పేరు కలిగిన అక్షర పరబ్రహ్మ అనే సత్యం వలననే అది సత్యం అనిపించుకోబడుతుంది. అది వేరే సత్యం కాదు అని చెప్పారు. అటువంటి ఈ సత్యాన్ని గురించి యస్మిన్ విజ్ఞాతే సర్వం ఇదం విజ్ఞాతం భవతి, ఏది తెలిస్తే ఈ కనిపించే జగత్తు అంతా అర్థమైపోతుందో తతు అది పరస్యాహ బ్రహ్మ విద్యాయాహ విషయ. అదే విషయం, సబ్జెక్టు, టాపిక్. దేనికి? పరమైనటువంటి బ్రహ్మ విద్యకి అదే మూలము. అంటే ఇప్పుడు పరమైనటువంటి బ్రహ్మ విద్య అక్షర పరబ్రహ్మని చెప్పటానికి వచ్చింది. ఆ అక్షర పరబ్రహ్మని చెప్తుంది అనుకోండి, బాగానే ఉంది. దాన్ని తెలుసుకుంటే మాకేమిటి ఫలితం? దీంట్లో నుంచి విడిపడిపోవటమే. దేంట్లో నుంచి? ఈ సత్యం, ఈ సంసారం అనేటటువంటి ఈ బంధనంలో నుంచి, ఆపేక్షికమైన ఇందాక చెప్పినటువంటి కర్మల రూపమైన సత్యం నుంచి విడిపడిపోవటమే దానికి ఫలితం అని చెప్తున్నారు. సహా వక్తవ్య, ఇప్పుడు అది చెప్పాలి. అందుకు వచ్చింది ముండకోపనిషత్తు. అది చెప్పడానికి సరిపడా ముందు విషయం అంతా మొదటి ముండకంలో చెప్పారు. ఇప్పుడు దానికి కావలసిన విషయాలన్నీ అక్కడ చెప్పి ఇంకా దాని గురించి ఈ రెండవ ముండకంలో ఈ విధంగా ప్రారంభిస్తున్నారు. ఏమంటున్నారు? తదేతత్ సత్యం యథా సుదీప్తాత్ పావకాత్ విస్ఫులింగాః సహస్రశః ప్రభవంతే సరూపాః తథాక్షరాద్ వివిధాః సౌమ్య భావాః ప్రజాయంతే తత్ర చైవాపి యంతి. తదేతత్ సత్యం చెప్తున్నారు. తతు ఏతతు యథాభూతం విద్యా విషయం అవిద్యా విషయత్వాత్ చ అనృతం ఇతరతు. ఇతరతు వేరొక ఇంతకుముందు చెప్పినది ఉన్నదే, అది అవిద్యా విషయం కాబట్టి అది సత్యం కాదు, అనృతం. సత్యం ఏది? ఇది. ఋతం ఏది? ఇది. ఇదంటే తతు ఏతతు సత్యం యథాభూతం. యథాభూతం ఎలా ఉన్నదో అది. ఎలా ఉన్నదో అది అంటే ఏ విధమైన మార్పులు లేకుండా త్రికాల అబాధితమై
సర్వవ్యాప్తమై నిశ్చలంగా పరుచుకుని ఉన్న సముద్రం ఏ విధంగా ప్రశాంతంగా ఉంటుందో ఆ విధంగా అంతటా వ్యాపించిన ఆకాశం ఏ విధంగా ప్రశాంతంగా ఉంటుందో ఆ ఆకాశంలాగా అవి పోలికలే. తనకి తాను అంతటా వ్యాపించి ఉన్న తత్వం ఏదైతే ఉన్నదో అది సత్యము. తదేతత్ సత్యం. ఆ ఏతత్ సత్యం అన్నదాన్ని వివరిస్తున్నారు భగవత్పాదులు. యథాభూతం విద్యా విషయం. ఇది విద్యకి ఇది విషయం. విద్య అంటే పరమాత్మని గురించి తెలుసుకునేటమే విద్య. పరమాత్మని గురించి చెప్పేదే విద్య. మిగతావన్నీ విద్యలు కావు. మరి ఏమిటి? అవిద్యలే. అవిద్యా విషయత్వాతి చ అనృతం ఇతరతు. మిగతావన్నీ అనృతాలే. మరి ఇదేమిటిది అంటే యతు అపర విద్యా విషయం కర్మఫల లక్షణం సత్యం తద్ ఆపేక్షికం. మనకు వచ్చిన అనుమానం ఇలాంటి అనుమానాలు వీళ్ళకి వస్తాయని భగవత్పాదుల వారికి తెలుసును. అందుకని ఆయన ఏం చెప్తున్నారు? ఆపేక్షికమైన సత్యం అయ్యాది. అది ఆ కర్మ యతు ఏదైతే ఉన్నదో అపర విద్యా విషయం. ఇప్పుడు ఇది పరవిద్యా విషయం. ఇంతకుముందు చెప్పింది అపర విద్యా విషయం. అడిగింది ఎవరు? శౌనక మహర్షి. ఏమని అడిగాడు? ఏది తెలిస్తే మొత్తం అంతా తెలుస్తుందో అది చెప్పండి గురువుగారు అని అడిగితే ఆయన మొట్టమొదటి మాట ఏమన్నాడు? రెండు తెలుసుకోవాలయ్యా, పరావిద్య అపరావిద్య. అందులో అపర విద్యను గురించి చెప్పారు. ఇప్పుడు పరవిద్యను గురించి చెప్తామంటున్నారు. మొట్టమొదటి చెప్పిన అపర విద్య ఉన్నదే, ఆ అపర విద్యకి విషయం ఏది? అది సత్యం అనే చెప్పాం. కానీ ఆ సత్యం అది ఆపేక్షికం. అంటే మరొక దాని మీద మరొక దాని యొక్క అపేక్షను కోరేది. అది ఎలాంటిది? అపర విద్యకు విషయమైనది. పైగా కర్మ ఫల లక్షణం. కర్మ, వాటి ఫలితాలు ఇవన్నీ ఉంటాయి దాంట్లో. అది దాని లక్షణం. సత్యం అది. తత్ ఆపేక్షికం. వేటి మీద ఆధారపడి ఉంటుంది? ఆ కర్మలు, ఆ ఫలాలు, వాటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇదంతూ ఇప్పుడు మేము చెప్పొచ్చేది ఉందే, ఇది పరవిద్యా విషయం, అది అపర విద్యా విషయం. ఆ సత్యం ఇది పరవిద్యా విషయం. ఎందుకనండి పరవిద్యా విషయం? పరమార్థ సల్లక్షణత్వాతు. ఇది పరమాత్మ విషయం. పరవిద్య ఎందుకైంది అంటే పరమాత్మ సల్లక్షణాతు. అంటే పరమాత్మ సత్ అంటే ఉండటం కదా. పరమాత్మయే ఉనికిగా గలది ఇది. అది ఆపేక్షికమైంది. ఆ అపేక్ష కూడా ఇందాకే చెప్పుకున్నాం. ఇదే ఈ పరమార్థ సల్లక్షణమైన సత్యం మీద ఆధారపడిందే ఆ అవిద్యా విషయమైనటువంటి సత్యము. కాబట్టి అది ఆపేక్షికము. ఇది పరమార్థ సల్లక్షణత్వం కలిగినది. పరమార్థంగా పరమమైన అర్థమే ఉనికిగా కలది ఈ పరవిద్యా విషయమైనది. తదు ఏతత్ సత్యం యథాభూతం. దాన్ని అటు ఇటు వక్రీకరించడాలు లాంటివి ఉండకూడదు. యథాభూతం విద్యా విషయం. ఇది అవిద్యా విషయత్వాచ అనృతమితరం. అది ఆ మాట వదిలిపెట్టట్లేదు ఆయన. ఇందాక చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. సరే. అత్యంత పరోక్షత్వాతు కథన్నామ ప్రత్యక్షవత్ సత్యం అక్షరం ప్రతిపద్యేరన్ను ఇది దృష్టాంతం. ఆహా, ఇది అత్యంత పరోక్షమైంది కదండి ఈ సత్యం. నిజానికి ఆ సత్యం కూడా పరోక్షమైందే. కానీ అదొక లోపల ఒక ధైర్యం. ఏమని? నేను ఈ కర్మలు చేశాను, ఈ ఫలితం వస్తుందని. ఇక్కడ మరి ఆ ధైర్యం ఇక్కడ సాధకుడికి ఉండాలి. కానీ ఎటువంటి సాధకుడు? ఉత్తమోత్తముడైన సాధకుడికి ఉంటుంది. సామాన్యులైన మనలాంటి వాళ్ళకి ఉండకపోవచ్చు. అందుకని ఏమంటున్నారు? ఇది అత్యంత పరోక్షమైనటువంటి, అంటే ఎక్కడో ఉండేటటువంటి సత్యం కదా ఇది. సత్యం కథన్నామా ఎలాగా? ఇది ప్రత్యక్షవత్ సత్యం ఆ అక్షరం ప్రతిపద్యేతం. ఎక్కడో
పరోక్షంగా ఉన్నదాన్ని ప్రత్యక్షంగా ఎదురుకుండా ఉన్నదాన్ని చూస్తాం, ఎక్కడో ఉన్నదాన్ని ఏం చూస్తాం. కానీ ఇప్పుడు ఆ సత్యం మనకి ఎలా అనిపిస్తుంది? ఎక్కడో ఉన్నది అనిపిస్తుంది. దాన్ని ఏ విధంగా ఎదురుకుండా ఉన్నదాన్ని చూసినట్లుగా దాన్ని చూడాలి మనం. ఎలా పట్టుకోగలరు? ప్రతిపద్యేరు ఎలా పట్టుకోగలరు? ఇది అని ఉపనిషత్తుకే అనుమానం వచ్చి ఆహా ఒక దృష్టాంతం చెప్తున్నది. ఇప్పటిదాకా ఏం చెప్పారు? తదే తత్ సత్యం అన్న మాటకు వివరం చెప్పారు ఆ మంత్రంలో ఉన్న భావానికి. ఇప్పుడు దాన్ని తర్వాత దృష్టాంతం యథా ఏ విధంగానంటే సుదీప్తాత్ పావకాత్ విస్ఫులింగా సహస్రశ ప్రభవంతి స్వరూపా. అది యథా సుదీప్తాత్ పావకాత్. సుదీప్తాత్ అంటే సుష్ఠు, దీప్తాత్ యుద్ధాత్ బాగా ప్రజ్వర ఘన మండుతున్నటువంటి. యుద్ధాత్ అంటే రగిలించబడిన. పావకాత్ అగ్ని నుంచి. విస్ఫులింగా అగ్ని అవయవాహ. విస్ఫులింగం అంటే నిప్పు రవ్వలు, అవే అగ్ని యొక్క అవయవాహ అన్నారు గురువుగారు. అవి ఎన్ని? సహస్రశః. అదే చెప్పారు కదా మూలంలో. ఏం చెప్పారు? యథా సుదీప్తాత్ పావకాద్ విస్ఫులింగా సహస్రశః ప్రభవంతి. సహస్రశః అనేకశః. అయ్యో చాలా. ప్రభవంతే ప్రభవంతే పుట్టుకుని వస్తున్నాయో. నిర్గచ్చంతి బయటికి తన్నుకుంటూ బయటకు వస్తున్నాయో. అవి ఎలాంటివి? స్వరూపాహ. ఆ అగ్ని ఎలాంటిదో అవే లక్షణాలు, అదే రూపం ఈ విస్ఫులింగాలకు కూడా. దానికి ఒక రూపం, అందులోంచి వచ్చే ఈ వీటికి విస్ఫులింగాలకి వేరొక రూపం ఉండదు. అదే రూపం. స్వరూపాహ అదే రూపం గలవి. అగ్ని సలక్షణా ఏవ. అగ్నితో సమానమైన లక్షణాలు కలవే అవి. తథా ఇంకా ఏమంటున్నారు? తథా అక్షరాత్ వివిధా సౌమ్య. అక్షరాత్ ఈ అక్షరం నుంచి, ఇందాక అక్కడ అగ్ని నుంచి, ఇక్కడ ఇప్పుడు అక్షరాత్. అక్షరాత్ అంటే అక్షర పరబ్రహ్మ నుంచి. అక్కడ అగ్ని, ఇక్కడ అగ్నిస్థానంలో అక్షర పరబ్రహ్మ. ఆ అక్షర పరబ్రహ్మ నుంచి వివిధాహ. అక్కడ విస్ఫులింగాలు పుడుతున్నాయి, ఇక్కడ ఈ అక్షర పరబ్రహ్మ నుంచి ఏం పుడుతున్నాయి? ప్రాణికోటి. వివిధాహ సౌమ్య భావాహ. సౌమ్య నాయన, ఓ శిష్య అని పిలుస్తున్నాడు. ఎవరు? అంగిరసుడు. ఎవరిని? శౌనక మహర్షిని. సౌమ్య. తదా అక్షరాత్ వివిధాః సౌమ్య భావాః అంటే జీవాః జీవులు. అక్షరాత్ అంటే అర్థం చెప్తుంది. నానా దేహోపాధి భేదం అనువిధీయమానత్వాతు వివిధాః అంటే అనువిధీయమానత్వాతు అక్షర పరబ్రహ్మ నుంచి ఆయన వేర్వేరు జీవులు పుట్టుతున్నారు. అవి బయలుపెడడం అవే ప్రకారముగా చెప్పబడిన లక్షణములు గలవి వస్తున్నవి. సౌమ్య భావాహ అంటే జీవాహ. ఎలాగా? అక్షరాత్ నానా దేహ ఉపాధి భేదం. నానా దేహాలు, ఒకటి కాదు, వందల వేల లక్షల కోట్ల దేహాలు. ఆ దేహాలే ఉపాధి. అటువంటి ఉపాధులతో కూడిన భేదయుక్తములైన ఉపాధులుగా ఉన్నటువంటి ఉపాధులుగా అనువిధీయమానత్వాత్ అనుసరించి ఆ అగ్నిలో నుంచి మిణుగురులు ఎలాగ వస్తున్నాయో ఈ అక్షరం నుంచి నానా దేహోపాధులతో ఉన్నటువంటి జీవములు. ఈ భేదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఉపాధులను బట్టి వచ్చింది అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పారు. ఏమని? స్ఫటికం ఒకటి ఉంటుంది అనుకోండి, ఉపాధి భేదానికి చెప్తున్నారు. ఆ
ఆ స్ఫటికం గనక అందులో అది స్వచ్ఛంగా ఉంటుంది. ఏది చూపిస్తే దాన్నే అది ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆ స్ఫటికం ప్రక్కన మనం ఏం చేస్తాం, ఒక ఎర్రటి పుష్పాన్ని పెట్టామనుకోండి, అప్పుడు అది ఆ ఎర్రటి పుష్పం కాంతి అందులో ప్రతిఫలించి అది కెంపులాగా కనిపిస్తుంది. అది అంటే ఈ పువ్వు యొక్క ఎరుపుదనం ఆ స్ఫటికానికి వచ్చేసింది, ఆ లక్షణం రాకపోయినా వచ్చినట్లు భాషిస్తోంది. అలాగే మొత్తం ఈ జగత్తంతా ఆ చైతన్యం వ్యాపించి ఉన్నప్పుడు, ఇది ప్రతిఫలిస్తూ ఉన్నప్పుడు దానికి దగ్గరగా వచ్చినటువంటి ఈ ఈ రూపాలు, ఇవి అందులో దేహములు, ఈ పదార్థాలు లో అది ప్రతిఫలిస్తున్నదా అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ దేహ లక్షణాలు దానికి వచ్చాయా అన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి నిజంగా దానికి వస్తాయా? దానికి ఎందుకు వస్తాయి? ఆ ఎర్రటి పుష్పం ఎంతసేపు ఉంచితే అంతసేపే అందులో ఎరుపురంగా తీసేస్తే ఏముండదు. తీసేసినా తీయకపోయినా అది ఎప్పుడు స్వచ్ఛమైన వర్ణమే. కానీ ఎందుకని ఎలా కనిపిస్తోంది అంటే ఆ పక్కన ఇది ప్రతిఫలిస్తూ కనిపించింది కాబట్టి అని చెప్తారు. అలాగే నానా దేహ ఉపాధి భేదం అనువిధీయమానత్వాతో, ఆ తేడాతో అది ఆ తాదాత్మ్యాన్ని అనుసరించి ఉత్పత్తి చెందినట్లు కనిపించటం చేత హే సౌమ్య భావాహ జీవాహ ఆకాశవదివ ఘటాది పరిచ్ఛిన్న. ఇంకో ఉదాహరణ చెప్తున్నారు. ఆకాశం ఉంది, ఇక్కడ ఒక పెద్ద బాణ, ఓ కొండ, ఓ చిన్న పిడత, ఒక చట్టి, వీటన్నింటిలోనూ ఆకాశం ఏమైపోయినట్టు కనిపిస్తుంది? పరిచ్ఛిన్నం అయిపోయినట్లుగా. ఘటాది పరిచ్ఛిన్న సుషిర భేద. ఇందులోనేమో పెద్దది ఆకాశం, పెద్ద బాణలో, మామూలు కొండలో చిన్నది, చిన్న పిడతలో ఇంకా చిన్నది. అది ఘటాద్యుపాధి ప్రభేదాన్ని బట్టి ఆ సుషిర భేదాలు అంటే ఆ ఆకాశ భేదాలు. ఇది పెద్ద ఆకాశం, పెద్ద బాణలో, అదేమో చిన్న ఆకాశం, ఓ చిన్న చెట్టులో ఇంకా చిన్న ఆకాశం. ఇన్ని ఆకాశాలు లేవు, ఉన్నది ఒకటే ఆకాశం. కానీ అలా ఈ ఉపాధులలో ప్రతిఫలించటం వలన ఆ విధమైనటువంటి ఆలోచనకి తావు ఇస్తున్నది కాబట్టి అది కూడా ఉదాహరణ చెప్పారు. ఆ విధంగా యథా ఆకాశవదివ ఘటాది పరిచ్ఛిన్నా సుషిరభేదా ఘటాద్యుపాధి ప్రభేదం అనుభవంతి. ఆ ఉపాధి భేదాలను అనుసరించి భవంతి పుట్టినట్లుగా కనిపిస్తున్నదో, అలాగే అనువిధీయమానత్వాత్ ఆ విధంగా దాని నుంచి అనుసరించి వచ్చినట్లు కనిపిస్తున్నదో, ఏవం ఇదే విధంగా నానా నామ రూపకృత దేహ ఉపాధి ప్రభవం అనుప్రజాయంతే. ఇవి ఏం చేస్తున్నాయి, ఎలా ఉన్నాయి అంటే నానా నామ రూప, వందల వేల అనేక నామాలు, రూపాలు. నామం అంటే మనస్సులో కలిగిన ఆలోచన, రూపం అంటే దానికి ఆ ఆలోచనలకు తగినటువంటి ఆకారం, లోకంలో పిలువబడే ఆకారం. ఈ నామరూపాలు అనే ఉపాధుల్లో ఆ పెద్ద బాణాకుండ, చిన్న పిడత, చట్టి, వీటిల్లో ఆకాశం ఏ విధంగా ప్రతిఫలించి ఆయా రూపాలు పొందినట్లుగా కనిపిస్తున్నదో, ఈ నానా రకాలైన నామరూప భేదాలు కలిగిన ఉపాధుల్లో ఆ పరమాత్మ చైతన్యం ప్రతిఫలించినట్లు కనిపించి ఈ ఉపాధులను అనుసరించి ఉంటున్నది అన్నట్లుగా ఇవన్నీ దాని నుంచి ప్రజాయంతే పుట్టుకొస్తున్నాయి అని అద్భుతంగా చెప్పారు. తదేతత్ సత్యం యథా సుదీప్తాత్ పావకాద్ విస్ఫులింగాత్ సహస్రశః ప్రభవంతే స్వరూపా తదాక్షరాద్ వివిధా సౌమ్య భావా ప్రజాయంతే. ఇంకొక మాట ఉన్నది, తత్ర చైవాపి యంతి తత్ర చ ఏవా. ఇప్పుడు ఈ ఉపాధులన్నీ ఆకాశంలో ఏ విధంగా ప్రవిలాపనం అయిపోతున్నాయో
అలాగే సుదీప్తమైనటువంటి పావకుడి నుంచి వచ్చినటువంటి ఈ విస్ఫులింగాలు ఏ విధంగా ఆ పావకుల్లోనే విలీనమైపోతున్నాయో, ఈ పరమాత్మ నుంచి వచ్చినట్లు కనిపిస్తున్నటువంటి నామరూప దేహోపాధులన్నీ కూడా మళ్ళీ ఏమవుతున్నాయి? తత్రైవ తస్మిన్నేవ అక్షరే, ఆ అక్షర పరబ్రహ్మతత్వంలోనే అపియంతి, అంటే దేహ ఉపాధి విలయం అనులీయంతే. ఈ దేహోపాధులన్నీ ఇది నిత్యం జరిగేదే, ఇదే మన కళ్ళకు కనపడేది. ప్రతి నిత్యం మనం గమనించగలిగినట్లయితే మానవుడి దృష్టిలో బాగా బండబారిపోయి మొద్దుబారిపోయి జరిగిన దాన్నే గమనించే స్థితి ఉండదు. కొంతమంది ఎప్పుడూ గమనిస్తూ ఉంటారు. ఇది నిత్యం జరుగుతూనే ఉంది, ప్రతి నిత్యం జరుగుతూనే ఉంది. ఈ ఉపాధి ఉన్నట్టే ఉంది, కానీ ఈ ప్రతి క్షణం అందులో ప్రవిలీయం అయిపోతూనే ఉంది. ప్రతి క్షణం ఇంకా ఇక ప్రవిలీయం అవ్వటానికి ఏమీ లేదన్నప్పుడు ఇది అయిపోతుంది. ఇది అగ్నిసాత్ కృతే, భస్మసాత్ కృతే, ఇది అయిపోతుంది. ఈ విధంగా అది పుట్టినది ప్రతి క్షణం ప్రవిలీయమానం అవుతూనే ఉన్నది. అపియంతే అనులీయంతే ఘటాది విలయం ఇవ సుషిర భేదా. ఈ సుషిర భేదాలు, ఆ చిన్న ఆకాశం పెద్ద ఆకాశం అనే భేదాలు ఘటాది విలయం. అవి ఘటం పోయిందనుకోండి, ఈ పెద్ద ఆకాశం అంటే చిన్న ఆకాశం పోయి పెద్ద ఆకాశంలో కలిసింది, అది ఎప్పుడూ ఒకటే ఆకాశం అలాగా అనిపిస్తుంది. యథా ఆకాశస్య సుషిర భేద ఉత్పత్తి ప్రళయ నిమిత్తత్వం ఘటాద్యుపాధికృతమేవ. ఆకాశానికి సుషిర భేదం, పెద్ద కొండలో ఆకాశం, చిన్న కొండలో ఆకాశం, అలా సుషిర భేదం అంటే ఆ ఆకార భేదం, అది ఉత్పత్తి ప్రళయం నిమిత్తత్వంగా దేని యొక్క అంటే ఈ సుషిర భేదాలు ఉత్పత్తి చెందటం మళ్ళీ ప్రళయం లీనమైపోవటం అన్నది దేని బట్టి? ఘటాద్యుపాధికృతం. ఘటములు, బాణలు, కుండలు, పిడతలు, సట్టులు ఇలాంటి వాటి యొక్క ఉపాధి చేత చేయబడినట్లుగా ఉన్నదో ఏవ తద్వతు, అలాగే అక్షరస్యాపి నామరూపకృత దేహోపాధి నిమిత్తం ఏవ జీవోత్పత్తి ప్రళయ నిమిత్తత్వం. ఘటాది ఉపాధుల నిమిత్తంగానే ఆకాశంలో భేదాలు ఏర్పడి కనపడుతున్నట్లుగా మళ్ళీ ఆ ఘటాదులు ఆ ఆకాశంలోనే లీనమైపోయినట్లుగా అక్షరస్యాపి అక్షర పరబ్రహ్మ యొక్క కూడా నామరూపకృత దేహోపాధి నిమిత్తం, ఈ నామరూపాలుగా విభజింపబడిన దేహముల యొక్క ఉపాధి నిమిత్తంగా అనేక రకాలుగా ఉన్నట్లుగా కనబడుతూ ఆ జీవ ఉత్పత్తి ప్రళయ నిమిత్తం అవుతున్నది, నిమిత్తత్వాన్ని పొందుతున్నదా అని అనిపిస్తున్నది. అంటే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఘటాదుల్లో ఆకాశం కనిపిస్తున్నది, ఘటాదులు దానిలో లీనమైపోతే ఆకాశం మామూలుగా ఉన్నట్టు అనిపిస్తున్నది. ఇదంతా ఉట్టిది భ్రమ. ఆకాశం ఎప్పుడూ ఒక రకంగానే ఉంది, ఘటాదులు అందులోకి వస్తున్నాయి పోతున్నాయి. అలాగే పరమాత్మ తత్వం కూడా ఈ ఉపాధుల్లో ప్రతిఫలించినట్లు కనిపిస్తున్నది. అది అంతే ఆకాశం లాంటి భ్రమే ఇది కూడా. ఈ ఉపాధులే అందులో నుంచి వస్తున్నాయి, మళ్ళీ అందులోకే పోతున్నాయి. కానీ ఇక్కడ మాయ ఏమిటి అంటే ఈ పరబ్రహ్మ, అక్షర పరబ్రహ్మ ఈ ఉపాధుల్ని పొందినదా అనిపిస్తున్నది. ఆకాశం కూడా ఘటాద్యుపాధి భేదాన్ని పొందినదా అనిపిస్తున్నది. ఇది చాలా సూక్ష్మంగా అర్థం చేసుకుంటే అర్థమయ్యేటటువంటి విషయం. దీన్నే చెప్తున్నారు. తదేతత్ సత్యం యథా సుదీప్తాత్ పావకాత్ విస్ఫులింగాత్ సహస్రశః ప్రభవంతే స్వరూపాః తదాక్షరాద్ వివిధాః సౌమ్యభావాః ప్రజాయంతే తత్ర చైవాపియంతి. ఇదే విషయం మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారు. అపియంతి దేహోపాధి నిలయం విలయం అనులీయంతే ఘటాది విలయం ఇవ సుషిర భేదాః. అవి అంటే యథా ఆకాశస్య సుషిర భేదోత్పత్తి ప్రళయ నిమిత్తత్వం ఘటాద్యుపాధికృతమేవ
తద్వత్ అక్షరస్యాపి నామరూపకృతదేహోపాధి నిమిత్తం ఏవ జీవోత్పత్తి ప్రళయ నిమిత్తత్వం. అక్షరంలో ఏమీ మార్పు లేదు. ఒక స్ఫటికం పక్కన ఎర్రని పువ్వు పెడితే ఈ ఎర్రని రంగు దానికి అంటిందా? లేదు, అది ఎప్పుడు అలాగే ఉంది, కానీ దీనికి అది ఉపాధి అయినట్లు కనిపిస్తున్నది. అలాగే ఈ ఈ ఈ స్ఫులింగాలు ప్రదీప్తమైనటువంటి అగ్ని నుంచి ఏ విధంగా విస్ఫులింగాలు వచ్చి మళ్ళీ అందులోనే లీనమైపోతున్నాయో, అలాగే అక్షర పరబ్రహ్మ నుంచి ఈ జీవులు వచ్చి మళ్ళీ అందులోనే లీనమైపోతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ ఏమనిపిస్తోంది? భ్రమ అంటే ఆ పరబ్రహ్మ ఈ జీవుల్లో ప్రతిఫలించి ఆ భేదాన్ని ఆ ఉపాధి భేదాన్ని అది పొందుతున్నదా అనిపిస్తున్నది, కానీ అది నిజం కాదు, భ్రమ. అది ఎప్పుడూ ఇందులో ఇన్వాల్వ్ కాలేదు. ఆకాశం ఘటాలలో ఇరుక్కుపోయిందా? లేదు. ఇది అంతే. ఇది చాలా అద్భుతమైన భావం. దీన్ని మనం భావన చేస్తే మనకి ఈ సృష్టి యొక్క నిజస్వరూపం అర్థమయ్యి అప్పుడు ఏమవుతుంది అంటే పరమాత్మ తత్వం మనకి స్పష్టంగా దృష్టి పదంలోకి, ఆలోచన పదంలోకి వస్తుంది. కాబట్టి ఈ ఈ ఈ మంత్రవర్ణం చాలా మంచిది, భావనకి ఎంతో ఉపయోగపడేది. తదేతత్సత్యం యథా సుదీప్తాత్పావకాద్విస్ఫులింగాః సహస్రశః ప్రభవంతే సరూపాః తదాక్షరాద్వివిధాः సౌమ్యభావాः ప్రజాయంతే తత్ర చైవాపి యంతి. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.